గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనాన్ని ధ్యానించుకుందాం. భక్తిహీనుల ఇంటి మీద యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. భక్తిహీనుల ఇంటి మీద దేవుని శాపం వస్తుందట, నీతిమంతుల ఇంటి మీదకి ఆశీర్వాదం వస్తుందట. ఏ వ్యక్తి కూడా శాపాన్ని కోరుకోడు, ప్రతి వ్యక్తి ఆశీర్వాదాన్నే కోరుకుంటాడు. మన జీవితంలో, మన కుటుంబంలో, మన ఇంట్లో సమృద్ధిగా దేవుని ఆశీర్వాదం ఉండాలి అంటే ప్రభు ఇక్కడ కోరుకుంటున్నది ఏంటంటే, భక్తిపరుడు అనలేదు, భక్తిహీనుని ఇంటి మీదేమో శాపం వస్తుంది. అప్పుడు భక్తిపరుని ఇంటి మీద ఆశీర్వాదం అనాలి. ఇక్కడ భక్తిపరుడు అనలేదు, నీతిమంతుడు అన్నాడు. చాలామంది భక్తిపరులు నీతి లేని వారు ఉంటారు. గుడికి వెళ్తాము, ప్రార్థనలు చేస్తాము, వాక్యాలు చదివేస్తాము, వాక్యాలు బోధిస్తాము, వ్యక్తిగత జీవితంలో నీతి ఉండదు. నీతి లేని భక్తి దేవుని దృష్టికి అది అసలు భక్తే కాదు. అందుకనే కొండ మీద చేసిన ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభు అన్న మాట ఏంటంటే, ముందు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతికితే మనకు కావాల్సినవన్నీ అనుగ్రహిస్తాడని దేవుడు చెప్పాడు. కాబట్టి నీతికి చాలా అత్యున్నతమైన ప్రాధాన్యత దేవుడిచ్చాడు. నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారన్నాడు. అంటే నువ్వు నీతిగా ఉండి ఏమి కోల్పోయినా నిన్ను తృప్తిపరిచే బాధ్యత నాదంటున్నాడు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదన్నాడు. నువ్వు నీతిగా నిలబడినప్పుడు ప్రజలకు నచ్చవు, అయినా నీతిగా ఉంటే నేను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తానన్నాడు. నీతికి యేసుక్రీస్తు ప్రభు అత్యున్నతమైన ప్రాధాన్యత ఇచ్చాడు. చాలామంది భక్తులు, పరిసయ్యులు, శాస్త్రులు, లేవీయుల్ని యేసు ప్రభు గద్దించింది ఎందుకంటే వాళ్ళకి పుష్కలంగా భక్తి ఉంటుంది. చాలా రిలీజియస్గా భక్తి శ్రద్ధలు అన్నీ, ఆల్ ట్రెడిషన్స్ అన్నీ బాగా చేస్తారు. కానీ వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్లో నీతి తప్పి జీవిస్తారు. అటువంటి వారిని మీరు సొన్నం కొట్టిన సమాధులు అన్నాడు. కాబట్టి ఈరోజు ప్రభు చెప్తున్న మాట, నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉండాలి అంటే నీతి కలిగి ఉండు. నీతి కలిగి ఉండడం అంటే ఏంటి? ప్రభువా ప్రభు అని పిలిస్తే అది నీతి కాదు. ఆ ప్రభునందు విశ్వసించి ఆయన మాటలను, ఆయన ఆజ్ఞలను అనుసరించుటే నీతి. లివింగ్ ఎ రైట్ లివింగ్, ద రైట్ లివింగ్ ఈజ్ ఎ రైచియస్ లైఫ్. రైట్ లివింగ్ త్రూ ద స్క్రిప్చర్స్. వాక్యానుసారమైనటువంటి జీవితం జీవిస్తే అది నీతి. అలాగే లా ఆఫ్ ద ల్యాండ్ ఉంటుంది. ఏ దేశంలో మనం బ్రతుకుతున్నామో ఆ దేశ చట్ట ప్రకారంగా, ఆ కమాండ్మెంట్స్, ఆ యొక్క కాన్స్టిట్యూషన్ ప్రకారంగా, ఆజ్ఞల ప్రకారంగా నడవడమే నీతి. అయితే మనము దేవుని వాక్యానుసారంగా నడవలేని స్థితిలో ఉన్న మనల్ని, పడిపోయిన మనల్ని యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద ఆయన బలియాగము ద్వారా మన పాపములు క్షమించి ఆయన రక్తములో మనల్ని కడిగి ఉచితంగా నీతిమంతులుగా మనం మార్చిన తర్వాత మరలా ఆ పాపపు జీవితానికి వెళ్లకుండా మారు మనసు పొందినప్పుడు నీతి నిమిత్తమైన దేవుని కృపట, పాపి మీద దేవుని కృప హెచ్చుగా ఉంటుంది. ఎప్పుడట? నీతి ద్వారా దేవుని కృప వస్తుందట. ఎంత పాపి అయినా సరే, నేను పాపం చేశాను నాయన, నేను బలహీనుని ప్రభువా, ఇక నుంచి నేను నీతిగా బ్రతుకుతానంటే ఆ వ్యక్తి మీద దేవుని కృప అపరిమితముగా వస్తుందని రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం చివరి వచనంలో భక్తుడైన పౌలు గారు చెప్తున్నారు. గమనించండి, మన కుటుంబం మీద మన కుటుంబానికి ఏ కీడు తాకుండా ఉండాలంటే నీతట ఆ కుటుంబాన్ని కవర్ చేస్తుందట. చదువుతామా మాట పరిశుద్ధ గ్రంథంలో, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. యథార్థంగా ఉంటే వాని వరకే కాదట, వాని యథార్థత వాని పిల్లలు కూడా ధన్యులవుతారట. నీవు నేను యథార్థంగా దేవునికి ప్రీతికరంగా, అంటే అన్ని రిలేషన్స్లో కూడా యథార్థత. దేవుడు మన కుటుంబం ఇచ్చాడు. ఇచ్చిన భార్య విషయంలో, భర్త విషయంలో, ఎవరో ఎక్కడున్నా, ఏ ఊరున్నా, ఒంటరిగా ఉన్న అందరిలో ఉన్నా మన మ్యారిటల్ రిలేషన్ని పరిశుద్ధంగా ఉంచుకొనుట. దేవుడు మనకి చేతి ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, పరిచర్య ఇచ్చాడు. డబ్బుల విషయంలో నీతి యథార్థంగా జీవించుట. మనం బయట అనేక మందితో రిలేషన్ కలిగి ఉంటాం. ఆ రిలేషన్లో సత్సంబంధం కలిగి ఉండుట,
వీటన్నిటిని ప్రభు చూస్తున్నాడు. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే, నీ జీవితంలో నీతిగా ఉంటే కష్టాలు వస్తాయి. కానీ ఏ కష్టాలు నిన్ను పడగొట్టలేవు. అందుకనే వాక్యం చెప్తుంది, వాక్యానుసారంగా నడిచిన వానికట గాలి తుఫాన్లు కొడతాయట ఆ ఇంటిని, కానీ ఏమీ చేయలేవట. చదువుదామా? మత్తయి సువార్త 7:24-25 కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. ఆ బండే వాక్యానుసారమైన నీతి, వాక్యానుసారమైన జీవితం. కాబట్టి ప్రియులారా, మనం ఎంత భక్తి చేస్తున్నామా ప్రభు అంగీకరించి, ఆ భక్తి ఆయనకి అవసరం లేదంటున్నాడు. నీతిగల జీవితం జీవిస్తూ దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటే నీ పిల్లలను కూడా నేను దీవిస్తా. ఇంటిల్ల వారి సమాధానాన్ని ఇస్తాను. ఏ శ్రమ, ఏ శోధన, ఏ తుఫాను నీ ఇంటిని తాకినా అది ఒక ద్వారంలో వచ్చింది, 7 ద్వారాల్లో నీ దగ్గర నుంచి పోవాలే కానీ నువ్వు కానీ నీ కుటుంబం కానీ ఏ మాత్రము కదలకుండా నేను మిమ్మల్ని నిలబెడతానని దేవుడు వాగ్దానం చేశాడు. నీతిమంతుడికి కష్టాలు రావు, శ్రమలు రావు, శత్రువులు రారని దేవుడు అనలేదు. ఏమొచ్చినా సరే, ఎన్నొచ్చినా మనం నిలబెట్టేవాడు మన ప్రభు. కాబట్టి నీతిమంతుని యొక్క ఇంట్లో ఆశీర్వాదం సమృద్ధిగా ఉండాలి అంటే ఉన్న సంపాదనలో మనం ఎంత సంపాదిస్తే దాంతో నీతిగా, తృప్తిగా, యథార్థంగా ఉందాం. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుదాం. దేవుడిచ్చిన భార్యతో, భర్తతో యథార్థమైన రిలేషన్ కలిగి ఉంటూ కుటుంబ బాధ్యత, దేవుడు మనకిచ్చిన బాధ్యత యథార్థంగా నెరవేర్చుదాం. ఆ విధంగా జీవించి నీతిగా, ప్రభు దృష్టికి నీతిగా బ్రతకడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసి మనలను, మన కుటుంబాన్ని, మన ఇంటిల్లపాదిని ఆశీర్వాదంతో, సమాధానంతో నింపునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీరు మాకిచ్చిన మా కుటుంబము, మా చేతి పని, వ్యాపారము, పరిచర్య ఏమైనప్పటికీ మా పరిధిలో ఏమున్నా అందులో మేము నీతిగా బ్రతకడానికి మాకు సహాయం చేయండి. నీ యందు విశ్వాసముతో నీతిగా బ్రతికిన వానికి ఏ కొదువ లేని ఆశీర్వాదము, సమాధానం ఇస్తానన్నా అట్టి ఆశీర్వాదము, సమాధానానికి మమ్మలను అర్హులుగా, యోగ్యులుగా చేయుటకై నీ పరిశుద్ధాత్మ సహాయముతో నీ కృపలో మమ్మును, మా కుటుంబాన్ని నీ నీతి యథార్థతలో నడిపించి మా ఇళ్లను, మా గృహాలని, మా ఇంటిల్లపాదిని నీ సమాధానం, ఆశీర్వాదంతో నింపమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనలను యేసయ్య బోధించిన నీతిలో నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.